మేడం, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళు తక్షణమే రాజీనామా చేసి ఉప ఎన్నిక రావాలి అంటూ, మీరు దద్దమ్మలు, మీకు చీర జాకెట్ తెచ్చాను, రేపటి నుంచి ఇవి వేసుకొని తిరగండి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. మరి దీనిపై ఒక సీనియర్ కాంగ్రెస్ మహిళలుగా మీరేమంటారు? ముందుగా జై స్వరాజ్య టీవీకి ధన్యవాదములు. మరి మహిళలు అంటే మామూలు మహిళలు కాదు, ఒక శక్తి. ఈ మరి కౌశిక్ అన్నా, నువ్వు ఇట్లాంటి వెధవ వాగ్దానాలు మాట్లాడకు. గతంలో మరి మా కాంగ్రెస్లోకి వెళ్ళి కూడా 12 మందిని కేసీఆర్ కండువలేసి ఆహ్వానించినప్పుడు మరి మా ప్రజలు మరి మా పార్టీ వాళ్ళు కూడా మహిళలు అప్పుడు మాత్రం మేము ఊరుకున్నాము. ఎవరిని కూడా మేమైతే ఏం అనలేదు. ఇలాంటి అయితే గలీజు మాటలు అయితే మేము మాట్లాడలేదు. మరి ఇప్పుడు మాత్రం మీరు ఇలా ఎందుకు అంటున్నారు? ఒక మంచి నాయకుడిని కడియం శ్రీహరి గారిని పట్టుకొని మరి పేరు పెట్టి దానం నాగేందర్ అని చెప్పి మీరు ఇలాంటి మాటలు పేర్లతోని చీర జాకెట్లు పట్టుకోండి, ఈ రకంగా మీరు మాటలు బయటికి విడవడం మాత్రం ఇది మీకు కరెక్ట్ కాదు. మీరు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీరు నన్ను గెలిపియకపోతే ఇక నేను చచ్చిపోతా, నా ఫ్యామిలీ మేము చచ్చిపోతాము, మమ్మల్ని గెలిపియాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీరు గెలిచిండ్రు. ఇప్పుడు నీ ఉన్న పోస్టు కూడా కింద తొక్కి పడేసుకునేలాగా మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీకు అవసరమా? మీరు ఇంతకు ముందు కూడా మరి మీరు ఏ పార్టీలకు వెళ్ళి మీరు ఇందులోకి వచ్చారు? మీకున్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బామర్దే కదా మీరు, ఆయన వెనకాల కూడా మీరు తిరిగిండ్రు. మీరు కూడా చాలా చేసిర్రు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అందులోకి వచ్చిర్రు అని చెప్పి మీరు ఈ రకంగా మాట్లాడడం మీకు ఎంతవరకు ఇది సమాజకరము? ఇది తప్పు. ఇలాంటి వాగ్దానాలు మీరు చేయొద్దు. కౌశిక్ అన్న, దయచేసి మహిళలను చాలా చిన్న చూపుగా చూడొద్దు. మొన్న కేటీఆర్ కూడా బస్సులలో బ్రేక్ డాన్సులు వేస్తున్నారు, మీరు ఏదో బస్ అని ఏదో ఫ్రీ పెట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారని అన్నారు. అసలు మహిళలు లేనిదే ఈనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఆర్టీసీ మొత్తం పడిపోయి ఆగమైపోయినప్పుడు ఆర్టీసీని అమ్మేస్తాం అన్నప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మా రేవంత్ అన్న మాకు మహిళలకు 0 టికెట్ పెట్టి ఈనాడు ఆర్టీసీని నిలబెట్టి కోట్లలోకి తీసుకొచ్చారు. మరి ఇలాంటి మహిళల మీద పూల వర్షం కురిపించాల్సిన అవసరం ఎంతవరకైనా మీ అందరికీ ఉన్నది. మీ ఆడవాళ్ళకైతేంది, మామూలుగా ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న జెంట్స్ కి అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, ఎంపీలు అయితేంది, అందరికీ ఉన్నది, ప్రతి ఒక్కరికి. మరి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు మా మహిళల మీద? సృష్టికి జీవాన్ని ఇచ్చిందే మహిళ. ఆ మహిళని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. వరంగల్ మహిళలు అనేది 2 తెలుగు రాష్ట్రాల మహిళలు అనేది మామూలు విషయం కాదు. తరిమి కొడితే మీరు ఎక్కడో ఉంటారు, తొక్కి పడేస్తారు. జాగ్రత్త, మంచిగా మాట్లాడండి.